వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. ఈరోజు మనం ఈ వీడియోలో అమెరికన్ అర్బన్ లెజెండ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకా మనం ఈ వీడియోలోకి వెళదామా? అప్పుడు సమయం సాయంత్రం 7:30 అవుతుంది. అప్పుడు లిల్లీ మరియు తన భర్త అయిన బెన్ వాళ్ళ 2 సంవత్సరాల కూతుర్ని ఆ ఊర్లో ఉన్న చెరువు దగ్గరికి బోటింగ్కి తీసుకువచ్చారు. లిల్లీ తన భర్తతో టైం 7:30 అవుతుంది, ఈ సమయంలో బోటింగ్ అవసరమా అని బెన్ని అడిగింది. అది విన్నాక బెన్, మీ ఇద్దరిని ఈ టైంలో తీసుకురావడానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే అమెరికాలో మరెక్కడా కనిపించని ఒక రేర్ చేపలు ఈ లేక్లో ఉన్నాయి. అవి ప్రతిరోజు సరిగ్గా ఈ సమయానికి లైట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ కాంతి చూడడానికి చాలా అందంగా ఉంటుందట. దాన్ని మీరిద్దరూ ఎక్స్పీరియన్స్ చేయడానికి మీ ఇద్దరిని ఇక్కడికి తెచ్చాను అని బెన్ తన భార్యకు చెప్తాడు. ఇది విన్నాక లిల్లీ బెన్తో ఈ విధంగా అంటుంది, బెన్, నేను ఈ లేక్ గురించి చాలా కథలుగా విన్నాను. అది విన్నాక మనం ఇక్కడ ఉండడం అంత సేఫ్ కాదు అని అనుకుంటున్నాను. అది విని బెన్ నవ్వుతాడు. ఆ కథలన్నీ నిజం అనుకుంటున్నావా లిల్లీ? ఈ లేక్లో ఉన్న చేపలను ఎవరూ హంట్ చేయకూడదని ఈ ఊర్లో వాళ్ళు అలాంటి కథలను అల్లారు. అవన్నీ కట్టుకథలే, వాటిని నువ్వు నమ్మద్దు. అక్కడే కూర్చొని వాళ్ళ పేరెంట్స్ మాట్లాడుకునే మాటలు విన్న ఆ పాప వాళ్ళ నాన్నతో, డాడ్, అమ్మ ఏ కథల గురించి చెప్తుంది, నువ్వు నాకు చెప్తావా అని వాళ్ళ నాన్నని అడుగుతుంది. ఆ కథ గురించి డిస్కస్ చేయడం అంత మంచిది కాదని చెప్పానా బెన్, విను. సరిగ్గా టైం 7:45 అవుతుంది. ఇప్పుడే ఆ చేపలు ఇక్కడికి వస్తాయి. నీళ్ల వైపు అలానే చూస్తూ ఉండు, ఇప్పుడు ఆ చేపలు వస్తాయి అని బెన్ తన భార్య అయిన లిల్లీతో చెప్తాడు. ఇప్పుడు సరిగ్గా 7:45 బెన్, అతని భార్య లిల్లీ, తన 2 సంవత్సరాల కూతురు అంతా అటువైపే చూస్తూ ఉంటారు. సరిగ్గా ఆ లేక్ అంతా 7:45 కాంతివంతంగా నిండిపోతుంది. ఆ లేక్ ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరో దాని క్రింద నుండి పవర్ఫుల్ లైట్ ఆన్ చేసినట్లు మెరిసిపోతూ ఉంది. వాళ్ళ ముగ్గురు దానివైపే ఆశ్చర్యంగా ఆ లైట్ ప్రొడ్యూస్ చేసే వైపే చూస్తూ ఉండిపోయారు. అలా ఒక 10 నిమిషాలకంతా ఆ లైట్ నార్మల్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక దానితో ఆ చేపలు అక్కడి నుండి వెళ్ళిపోయాయేమో అని బెన్కి అనిపిస్తుంది. ఇక బెన్ తన భార్యతో, చూసావా లిల్లీ, ఈ లేక్ చేపలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక ఎవరైనా హంట్ చేయాలి అనుకుంటే ఈ ఊరివారు ఎలా ఒప్పుకుంటారు? అందుకే దీని గురించి కథలు అల్లి జనాన్ని భయపెట్టాలి అనుకున్నారు. సరే, మనం చూడాలి అనుకున్నది చూసేశాం కదా బెన్, ఇక ఇంటికి వెళదామా అని లిల్లీ బెన్తో మాట్లాడుతూ ఉంటుంది. సరే అని ఇక బెన్ బోటు మోటార్ని ఆన్ చేసి అక్కడ నుండి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ అప్పుడే అతనికి కొద్ది దూరంలో చిన్న పిల్లవాడు ఎవరో ఏడుస్తున్నట్లు వినిపిస్తూ ఉంటుంది. వినడానికి చాలా భయంకరంగా ఉంది. ఇక బెన్ భార్య, మీకు ఆ ఏడుపు వినిపిస్తుందా అని అడుగుతుంది. ఆ లేక్కి సరిగ్గా మధ్యలో ఉన్నాం, అయినా ఈ టైంలో చిన్నపిల్లవాడి ఏడుపు వినిపించడం ఏంటి అని భయపడుతూ తన భర్తకి లిల్లీ చెప్తూ ఉంటుంది. ఇక బెన్ వాళ్ళ కూతురు అతనితో, నాన్న, అక్కడ ఒక బేబీ ఉన్నట్టుంది, ఎలాగైనా మనం ఆ బేబీని కాపాడాలి అంటుంది. ఇక దానితో బెన్ ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండిపోతాడు. ఇక మళ్ళీ బెన్ భార్య లిల్లీ తనతో,
ఈ విలేజ్ వాళ్ళు చెప్పింది నిజమేనేమో, ఈ లేక్లో నిజంగానే వాళ్ళు చెప్పింది ఉందేమో. మనం ఇక్కడ నుండి వీలైనంత వేగంగా వెళ్ళిపోవాలి. అది విన్నాక వాళ్ళ బేబీ, లేదు డాడీ, మనం ఆ బేబీని కాపాడాలి అని వాళ్ళ నాన్నతో చెబుతుంది. ఇక బెన్ తన భార్యతో, అవును లిల్లీ, ఈ విలేజ్ వాళ్ళు ఏదో చెప్పారని గుడ్డిగా నమ్మలేం. ఇక్కడ నిజంగానే బేబీ ఉందేమో, అటువైపు వెళ్ళి చూద్దాం పద అని బెన్ వాళ్లతో చెప్పి ఆ బోట్ని ఆ బేబీ ఏడ్చిన వైపు దగ్గరగా పోనిస్తూ ఉంటాడు. ఇక చివరగా బెన్ ఆ బోట్ని సరిగ్గా ఆ బేబీ ఏడుపు వినిపించిన వైపు పోనిస్తాడు. ఇక ఆ ఏరియా దగ్గరికి వెళ్ళాక ఆ బేబీ ఏడుపు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఈసారి ఆ బేబీ ఏడుపు సరిగ్గా బోటు కింద వస్తున్నట్లు వినిపిస్తుంది. ఇక బెన్ కూతురు, నాన్న, ఆ బేబీ మన బోటు కిందే ఉన్నట్టుంది, మనం ఆ బేబీని కాపాడాలి. ఇక బెన్ తన బ్యాగ్లోని టార్చ్ని బయటికి తీసి వాటర్ వైపు పాయింట్ చేసి చూస్తాడు. బెన్కి ఏమీ కనిపించదు. అసలేంటిది, ఎవరేడుస్తున్నారు, అసలేం కనిపించడం లేదు, కానీ ఏడుపు మాత్రం వస్తుంది అని బెన్ ఆలోచిస్తూ ఉండిపోతాడు. అప్పుడే బెన్ కూతురు, నాన్న నాన్న, నాకు బేబీ కనిపిస్తుంది, అది నన్ను రమ్మని పిలుస్తుంది, నేను దాని వైపు వెళ్ళాలి అని చెప్పి ఒక్కసారిగా బెన్ వాళ్ళ కూతురు నీళ్లలో దూకేస్తుంది. తన కూతుర్ని కాపాడేందుకు బెన్ నీళ్లలో దూకే ముందు, బోట్ని నేను వచ్చేంతవరకు చూడు లిల్లీ, ఇక్కడే ఉంచు బోట్ని అని తన భార్యతో చెప్పాలనుకుంటాడు. కానీ బెన్కి తన భార్య కూడా కనిపించదు. ఇక ఆలోచించటానికి సమయం లేదు అని బెన్ వెంటనే నీళ్లలోకి దూకేస్తాడు. తర్వాతి రోజు ఆ లేక్ ఏరియాలో ఎవరో గుర్తు తెలియని 3 శవాలు ఉన్నాయని పోలీస్ కంప్లైంట్ వస్తుంది. ఆ ఊరి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుంటారు. ఈ కేసు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి డిటెక్టివ్ రాబిన్ అక్కడికి చేరుకుంటాడు. కానీ అక్కడ దొరికిన శవాలు చూశాక డిటెక్టివ్ రాబిన్ షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ ఉన్న శవాలు గుర్తు తెలియని విధంగా చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ 3 శవాల యొక్క తలలు కనిపించవు, అక్కడ కేవలం బాడీస్ మాత్రమే ఉంటాయి. అక్కడ ఉన్న శవాల కండిషన్ చూసిన తర్వాత వీళ్ళని ఎవరు ఇంత దారుణంగా చంపి ఉంటారు? ఈ ఫ్యామిలీ టూర్ కోసమని ఈ విలేజ్కి వచ్చారు. ఈ విలేజ్ వారు ఎవ్వరు రాత్రిపూట ఈ లేక్ దగ్గరికి రారు. ఎందుకని? ఈ విలేజ్ వాళ్ళని అడిగితే ఏదో జీవి ఈ లేక్లో నివసిస్తూ ఉందని, అదే వాళ్ళని చంపేసింది అని వీళ్ళు చెబుతూ ఉన్నారు. ఇక రాబిన్ అనుకుంటాడు, ఈ కేసుని ఎలా అయినా సాల్వ్ చేయాలి అంటే దీన్ని నేను డీటెయిల్డ్గా తెలుసుకోవాలి. అసలు ఈ లేక్లో ఏముందో కనుక్కోవడానికి రాబిన్ ఆ ఊరి లైబ్రరీకి వెళతాడు. అక్కడ ఈ జీవి గురించి రాసి ఉన్న వివిధ పుస్తకాలను చదువుతాడు. కానీ ఒక్కొక్క ఆథర్ ఆ జీవి గురించి ఒక్కోలా రాసి ఉంటారు. కానీ ఆ జీవి గురించి సరైన సమాచారం ఏదీ ఉండదు. సో రాబిన్కి అక్కడ ఉన్న పుస్తకాల్లో దేనిని నమ్మాలో అర్థం కాదు. చివరిగా డిటెక్టివ్ రాబిన్ అక్కడ ఉన్న లైబ్రరీన్ దగ్గరికి వెళ్ళి, నేను మీ ఊరి దగ్గర ఉన్న లేక్లో నివసించే జీవి గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దాని గురించి మీ దగ్గర ఏమైనా పుస్తకాలు ఉన్నాయా? అది విన్న సెకండ్లో లైబ్రరియన్ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారిపోతాయి. అతను రాబిన్తో, నేను ఏ సహాయం చేయలేను అని చెప్తాడు. ఇక రాబిన్ లైబ్రరియన్ని చూసి ఇలా అంటారు, సార్ చూడండి, మీరు నాకు ఈ జీవి గురించి చెప్పకపోతే నేను మీకు సహాయపడలేను. మీ ఊరిలో ఎవరూ చావకూడదు అంటే నాకు ఈ జీవి గురించి కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి అంటాడు. సరే, మీరు అక్కడ కూర్చోండి,
అని లైబ్రరియన్ రాబిన్ని కూర్చోబెట్టి నేను ఇప్పుడే వస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాసేపు ఆగాక లైబ్రరియన్ తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు తన చేతిలో ఏదో పాత పుస్తకం ఉన్నట్లు రాబిన్కి కనిపిస్తుంది. ఈ పుస్తకంలో మీకు కావలసిన డీటెయిల్స్ ఉంటాయి. మా తాతయ్య రాసిన పుస్తకం ఇది. వాళ్ళ జనరేషన్ వాళ్ళకి మాత్రమే ఈ జీవి గురించి తెలుసు. మిగిలిన వాళ్ళందరూ ఫేమస్ అవ్వడానికి ఏవేవో కథలు రాసి ఆ పుస్తకాలు ఈ లైబ్రరీలో పెట్టారు అని చెప్పి ఆ పుస్తకాన్ని డిటెక్టివ్ రాబిన్కి ఇస్తాడు. డిటెక్టివ్ ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి లైబ్రరియన్ వైపు కోపంగా చూస్తాడు. ఏంటి, నాతో ఆటలాడుతున్నావా? ఇది జస్ట్ ఎంటీ నోట్బుక్ అని అంటాడు. కాదు రాబిన్, ఇందులో మీకు కావలసిన ఆన్సర్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఈ పుస్తకాన్ని మామూలుగా చదవలేరు. సరిగ్గా 8 గంటలకి ఆ లేక్లో ఒక కాంతి లాంటిది మొదలవుతుంది. సరిగ్గా అప్పుడే ఆ లేక్లోని నీళ్లతో ఈ పుస్తకాన్ని తడిపితే ఇందులో రాసిందంతా మీకు కనిపిస్తూ ఉంటుంది. అది విని డిటెక్టివ్ రాబిన్ చాలా ఆశ్చర్యపోతాడు. లైబ్రరియన్ చెప్పేది నిజమా కాదా అని ఒక్క క్షణం ఆలోచనలో పడతాడు. అయినా నీళ్లతో పుస్తకంలోని పేజీలు తడపటం ఏంటి అని ఒక్క క్షణం ఆలోచిస్తాడు. కానీ తను చేసేది ఏమీ లేక ఆ లైబ్రరియన్ చెప్పింది నమ్ముతాడు. ఇక డిటెక్టివ్ రాబిన్ ఆ లేక్ దగ్గరికి వెళ్ళడానికి తన బోట్ని రెడీ చేసుకుంటాడు. ఆ బోట్లో డిటెక్టివ్ తనకు కావలసిన గన్స్ని ఇంకా టార్చ్ లైట్ని అన్నీ ప్యాక్ చేసి ఆ చెరువులోకి వెళ్తాడు. అలా వెళుతూ ఉన్న డిటెక్టివ్ రాబిన్కి ఆ చెరువు చాలా అందంగా పీస్ఫుల్గా కనిపిస్తుంది. ఇటువంటి అందమైన ప్లేస్లో ఇటువంటి ప్రాణాంతకరమైన జీవి నివసిస్తుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు 8 గంటల 2 నిమిషాలు అవుతుంది. ఇంకా కాసేపట్లో ఆ కాంతి ఇక్కడికి వస్తుంది. ఇక లైబ్రరియన్ చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది అని డిటెక్టివ్ రాబిన్ తనలో తాను అనుకుంటూ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక లైబ్రరియన్ చెప్పిన సమయానికి చెరువు అంతా కాంతితో నిండిపోతూ ఉంటుంది. డిటెక్టివ్ రాబిన్ అసలు తను చూస్తుంది నిజమేనా అని షాక్లో ఉండిపోతాడు. ఇక వెంటనే తన సెన్సెస్లోకి వచ్చేస్తాడు. వచ్చి ఆ రివర్లోని నీళ్లను తీసి తన దగ్గర ఉన్న బుక్లోని ఫస్ట్ పేజీ మీద చల్లుతాడు. ఆ పేజీ చూశాక డిటెక్టివ్కి వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అతనికి ఆ పేజీలో ఒక భయంకరమైన స్కెచ్ కనబడుతుంది. అది ఏమిటి అంటే ఒక 10 మంది చిన్న పిల్లలు అతి కిరాతకంగా చంపబడినట్లు, వారి కళ్ళు ఎర్రగా రక్తమయమయ్యి వారి శరీరాలు కుళ్ళిపోయినట్లు ఆ స్కెచ్ కనపడుతుంది. అది చూడగానే రాబిన్ చాలా భయపడతాడు. ఇక సెకండ్ పేజీని త్రిప్పి రివర్లోని నీళ్లతో తడుపుతాడు. అక్కడ ఏమి రాసి ఉంది అంటే, మీ త్యాగం ఫలించాలి అంటే మీకు చాలా విలువైనది ఈ నీళ్లలో పడేయండి అని రాసి ఉంటుంది. అప్పుడు రాబిన్కి ఏమీ అర్థం కాదు. అక్కడ ఏమి జరుగుతుందో అని రాబిన్ ఒక్క క్షణం ఆలోచనలో పడతాడు. రాబిన్ ఈ బుక్ పూర్తిగా చదవకపోతే నాకు ఏమీ అర్థం కాదు అని మరొక పేజీని నదిలోని నీళ్లతో తడుపుతాడు. ఆ పేజీలో తనకి ఒక స్కెచ్ కనపడుతుంది. అది ఏంటి అంటే ఒక ఐరన్ బాక్స్పై ఐ అనే సింబల్ ఉంటుంది. అది బొమ్మ గీయబడి ఉంటుంది. అతనికి ఏమీ అర్థం కాదు. అతను మరొక పేజీ త్రిప్పి ఆ నదిలోని నీళ్లలో తడుపుదాం అనేలోపు అతనికి ఉన్నట్టుండి
తన ఇరువైపుల నుండి చిన్న పిల్లల ఏడుపులు మొదలవుతాయి. అవి చాలా భయంకరంగా ఉంటాయి. ఆ ఏడుపు వింటూ ఉంటేనే అతనికి గూస్ బంప్స్ వస్తాయి. ఈ చిన్న పిల్లల ఏడుపు ఎక్కడి నుండి వస్తుంది? అలా 10 సెకండ్ల పాటు ఆ ఏడుపు వస్తూనే ఉంటుంది. వెంటనే ఎంతో కాంతివంతంగా ఉన్న లేక్ ఒక్కసారిగా కాంతివిహీనంగా చీకటిగా మారిపోతుంది. రాబిన్కు ఇది చాలా భయానకంగా అనిపిస్తుంది. వెంటనే తన బోట్లో ఉన్న లైట్లను వేద్దాం అనుకునే లోపు బోట్లో ఎవరో ఢమాలను దూకినట్లు శబ్దం వినిపిస్తుంది. ఇక రాబిన్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. తను ఒక్కసారిగా ఇరువైపులా నదికి కలియజూసి, ఇందాక వచ్చిన శబ్దం ఇక్కడ నుండే వచ్చింది అని తన వద్దన్న టార్చ్ వేసి ఆ శబ్దం ఉన్న వైపు పాయింట్ చేసి చూస్తాడు. అక్కడ అతనికి ఏమీ కనిపించదు. చాలా చీకటిగా ఉంటుంది. ఒక్కసారిగా అతనికి తెల్లటి గుడ్డలో ఏదో చుట్టినట్లు కనిపిస్తుంది. అది చాలా చిన్నగా ఉంటుంది. అసలు ఏమిటిది? ఏమైనా వస్తువా అని రాబిన్ చూస్తాడు. అది మెల్లగా కదులుతూ ఉంటుంది. ఇది ఏమైనా జంతువా అని అనుకుంటాడు. కానీ అది చిన్న చిన్నగా కదులుతూ ఉంటుంది. తను దానిని చూడటానికి ప్రయత్నిస్తాడు. దానిని చేతిలోకి తీసుకోవడానికి, ఎత్తుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఇంతలోనే ఆ క్లాత్లో నుండి ఒక చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. ఆ గుడ్డను రాబిన్ తీసి చూస్తాడు. ఆ బాబుని చూశాక రాబిన్ గుండె అతివేగంగా కొట్టుకుంటుంది. ఆ భయానక దృశ్యం చూడగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. అందులో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. కానీ చూడటానికి చాలా భయంకరంగా ఉంటుంది అతని రూపం. తన కళ్ళు ఎవరో పొడిచినట్లు ఆ పిల్లవాడి శరీరం అంతా కుళ్ళిపోయి ఉంటుంది. అయినా ఆ పిల్లవాడు బ్రతికే ఉంటాడు. ఇది ఎలా సాధ్యం అని రాబిన్ ఆ పిల్లవాడి వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఆ పిల్లవాడు సడన్గా ఏడుపు మొదలు పెడతాడు. ఆ పిల్లవాడి ఏడుపు అంతకుముందు తన విన్న ఏడుపులా ఉంటుంది. మళ్ళీ ఆ ఏడుపు తన బోటు కింద వస్తున్నట్లు అనిపిస్తుంది. తన బోటు కదులుతూ ఉంటుంది. అయినా రాబిన్ ఆ పిల్లవాడి వైపే చూస్తూ ఉండిపోతాడు. ఆ పిల్లవాడు బాగా పెద్దగా నోరు తెరిచి ఏడుస్తూ ఉంటాడు. ఆ నోటిలో నుండి పెద్ద కాంతి వస్తుంది. అప్పుడు రాబిన్కి అర్థమవుతుంది ఆ కాంతి ఎక్కడ నుండి వచ్చిందో. ఆ లేక్లో అలా చాలామంది చిన్నపిల్లల ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. తన బోటు చుట్టూ మరియు బోటు కింద నుండి కూడా వినిపిస్తూనే ఉంటుంది. ఇంతలోనే తన బోటుని ఎవరో బలంగా లాగినట్లు అనిపిస్తుంది. అలా లాగడం మూలంగా ఆ బోటుకు రంధ్రం ఏర్పడుతుంది. ఆ బోటు చిన్న చిన్నగా సింక్ అవుతూ ఉంటుంది నీటిలోకి. అందులో రాబిన్ తెచ్చుకున్న ఆయుధాలు, బుక్ అన్నీ మునిగిపోతూ ఉంటాయి. రాబిన్ చేతిలో ఉన్న పిల్లవాడు తన దగ్గర నుండి తప్పించుకొని లేక్లో పడిపోతాడు. అలా ఆ బేబీ నీళ్లలోకి సింక్ అయిపోతాడు. ఇక రాబిన్కు పరిస్థితి అర్థమై తను త్వరగా ఆ నీళ్లలో నుండి బయటపడాలి అనుకుంటాడు. కానీ అతనికి చిన్న చిన్నగా ఆ లేక్ రహస్యాల గురించి అర్థమవుతూ ఉంటుంది. ఇది చాలా డేంజర్. ఎలా అయినా తను ఆ లేక్ నుండి తప్పించుకోవాలి అనుకుంటూ స్విమ్ చేద్దాం అనుకుంటాడు. కానీ తన కాలికి ఏదో కట్టినట్లు రాబిన్ కనిపిస్తుంది. తను వేగంగా వేరే కాలితో కిక్ చేస్తాడు. తన కాలికి ఏమి ఉందో చెక్ చేయడానికి రాబిన్ తన దగ్గర ఉన్న టార్చి సహాయంతో
నీళ్లలోకి వెళ్ళి చూస్తాడు. తన కాలికి ఒక ఐరన్ చైన్తో కట్టబడి ఉంటుంది. ఆ ఐరన్ చైన్ తన కాల్ని లాక్ చేసి ఉంటుంది. వెంటనే రాబిన్కి ఏమవుతుందో అర్థమవుతుంది. ఎలాగైనా ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం మొదలు పెడతాడు. మొదట నదిలో నుండి పైకి వచ్చి ఒక్కసారి ఊపిరి పీల్చుకొని ఆ చైన్కు వేరొక ఎండ్ వెతకటానికి నదిలోకి మునుగుతాడు. రాబిన్ ఒక డిటెక్టివ్ అవ్వడం వలన తన దగ్గర చాలా స్కిల్స్ ఉంటాయి. డీప్ బ్రెత్ స్కిల్. తను వాటర్లో 4 నిమిషాలు మునిగి ఉండగలడు. వాటర్లోనే ఊపిరి పీల్చుకోగలడు. తను నదిలోకి మునిగి వేరొక ఎండ్ ఎక్కడ ఉందా అని వెతకగా అది ఒక ఐరన్ బాక్సుకు కట్టబడి ఉంటుంది. అది ఏదో కాదు, తను పుస్తకంలో చూసిన సింబల్ ఉన్న ఐరన్ బాక్స్. తను దానిని తెరిచి చూడగా అందులో కేవలం రాళ్ళు మాత్రమే ఉంటాయి. రాబిన్ దానిని చూసి ఆశ్చర్యపోతాడు. ఏమిటిది, ఇందులో రాళ్ళు మాత్రమే ఉన్నాయి అని తనకి ఏమీ అర్థం కాదు. తను ఎలాగైనా తప్పించుకోవాలి అని అనుకొని డిటెక్టివ్ రాబిన్ వేగంగా ఆ చైన్ని తీసివేస్తాడు. తను ఎలాగైనా స్విమ్ చేసి పైకి వెళ్ళాలని చూస్తాడు. కానీ అతనికి చాలా ఆకారాలు అన్నీ తన ముందు తను చూసిన చిన్న పిల్లల ఆకారాల్లాగా ఉంటాయి. అవి అన్నీ అతనిని వెంబడిస్తూ ఉంటాయి. వాటిని చూసి రాబిన్ చాలా వేగంగా స్విమ్ చేయాలని చూస్తాడు. కానీ ఒక్కసారిగా ఆ ఆకారాలన్నీ అతన్ని చుట్టుముడతాయి. ఆ ఆకారాలు చాలా ఎక్కువగా కాంతిని ప్రసరింపజేస్తాయి. అప్పుడు రాబిన్కి అర్థమవుతుంది ఆ లైట్ ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతుందో అని. అవి ఆ చిన్నపిల్లల ఆకారాలు బాగా ఎక్కువగా లైట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఎంత ఎక్కువగా అంటే రాబిన్ ఆ కాంతి ప్రభావానికి కళ్ళు కూడా తెరవకుండా ఎలానో రాబిన్ అక్కడ నుండి తప్పించుకొని వేగంగా స్విమ్ చేస్తూ ఉంటాడు. ఆ ఆకారాలన్నీ చుట్టుముట్టినట్లు అనిపిస్తాయి. అప్పుడే తన వెనక ఎవరో బలంగా కొట్టినట్లు అనిపిస్తుంది. అతను స్పృహ కోల్పోతాడు. 5-6 గంటల తర్వాత అతను మెల్లగా స్పృహలోకి వస్తాడు. అతను కళ్ళు తెరిచి చూసేసరికి ఆ నది ఒడ్డు పైన పడి ఉంటాడు. అతను ఆ నదికి అంతా చుట్టుప్రక్కల చూస్తూ ఉంటాడు. తనకు ఎవరూ కనిపించరు. అప్పుడు తను ఇలా అనుకుంటాడు, నన్ను ఎవరు ఈ నదిలో నుండి బయటపడేశారు? అసలు నేను బ్రతికి ఉన్నానా అని ఆలోచిస్తాడు. తను పూర్తిగా స్పృహలోకి వచ్చేసరికి తన ఎడమ చెయ్యి చాలా నొప్పిగా అనిపిస్తుంది. తను తన చేతిని పైకి లేపి చూసుకుంటాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకనగా తన ఎడమ చేతిపై తన పుస్తకంలో చూసిన అలాగే ఆ ఐరన్ బాక్స్ మీద ఉన్న ఐ సింబల్, అదే ఐ సింబల్ తన ఎడమ చేతి మీద కూడా ఉంటుంది. ఎవరో తన చేతి మీద ఆ సింబల్ని షార్ప్ ఆబ్జెక్టుతో గీసినట్లు అనిపిస్తుంది. ఇంకా చిన్నగా తన చేతి నుండి బ్లీడ్ అవ్వడం కూడా కనిపిస్తుంది. అలాగే తనకు కుడివైపున తను చదివే ఆ పుస్తకం పడి ఉంటుంది. తను ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి తను చదివిన తరువాత పేజీని త్రిప్పి చదువుతూ ఉంటాడు. అందులో ఇలా రాసి ఉంటుంది, నా ప్లాన్ సక్సెస్ఫుల్గా పూర్తయింది. ఈ ఊరిలో ఉన్న సంపద అంతా నా సొంతం అయింది అని రాసి ఉంటుంది. డిటెక్టివ్ రాబిన్కి ఏమీ అర్థం కాదు. ఈ ఊర్లో ఉన్న సంపద అంతా ఎలా సొంతం అవుతుంది? అసలు ఈ బుక్ రాసింది లైబ్రరియన్ వాళ్ళ తాతయ్య కదా. ఆ లైబ్రరియన్ను అడిగి నిజం తెలుసుకుంటాను అని లైబ్రరియన్ దగ్గరికి బయలుదేరతాడు. ఇక డిటెక్టివ్ రాబిన్
లైబ్రరీ దగ్గరకు వెళతాడు. లైబ్రరియన్ డిటెక్టివ్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. డిటెక్టివ్ రాబిన్ని ఇలా అడుగుతాడు, రాబిన్, మీకు ఏమీ కాలేదా? మీరు బాగానే ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు రాబిన్కి కోపం వస్తుంది. అంటే నాకు ఏమైనా కావాలి అనుకున్నావా? నేను తిరిగి రాకూడదు అనుకున్నావా అని రాబిన్ లైబ్రరియన్ని అడుగుతాడు. అప్పుడు లైబ్రరియన్, అలా ఏమీ కాదు సార్, నిన్నటి నుండి మీరు కనిపించడం లేదు కదా అని పోలీసులు మిమ్మల్ని వెతుకుతున్నారు, సో అందుకే మిమ్మల్ని చూసి నేను అలా అడిగాను అని చెప్తాడు. ఇక లైబ్రరియన్ని రాబిన్ ఇలా అడుగుతాడు, నువ్వు ఈ పుస్తకాన్ని నాకు ఇచ్చావు, ఎందుకో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ బుక్ చదివి నేను తిరిగి బ్రతికి రాను అనుకున్నావా? అందుకే నువ్వు నాకు ఈ బుక్ ఇచ్చావు. నేను ఈ బుక్ చదివి ఇందులో ఉన్న నీ రహస్యాలన్నీ తెలుసుకున్నాను. నువ్వు నాకు ఇప్పటికైనా నిజం చెప్పు, లేదంటే నేను నిన్ను పోలీసులకి అప్పజెప్పాల్సి ఉంటుంది. నేను ఈ బుక్ చదివి నీ రహస్యాలు అన్నీ తెలుసుకున్నాను, ఇప్పటికైనా నిజం చెప్పు అని డిటెక్టివ్ రాబిన్ లైబ్రరియన్ని అడుగుతాడు. సార్, నాకు ఈ బుక్లో రాసిన దానితో ఏమీ సంబంధం లేదు. ఈ బుక్ని మా తాతయ్య రాశారు. దయచేసి నన్ను ఏమీ చెయ్యొద్దు, నన్ను పోలీసులకు అప్పగించవద్దు. నాకు తెలిసిన నిజాలన్నీ మీకు వివరంగా చెబుతాను అని లైబ్రరియన్ డిటెక్టివ్ రాబిన్తో అంటాడు. ఇందులో మీ తాతయ్య రాసిన దాని ప్రకారం ఈ ఊరిలో ఉన్న సంపద అంతా తన సొంతం అని ఉంది. అసలు దాని రహస్యం ఏమిటి? ఏ విషయాన్ని దాచకుండా నాకు నిజం చెప్పు అని డిటెక్టివ్ రాబిన్ అంటాడు. సార్, నాకు దీనితో ఎటువంటి సంబంధం లేదు. ఇదంతా మా తాతయ్య చేశారు. మా తాతయ్య బాగా యంగ్గా ఉన్నప్పుడు జరిగింది. ఆయనకి అప్పుడు 20 సంవత్సరాలు అలా ఉంటాయి. మా తాతయ్యకు బాగా డబ్బు పిచ్చి చిన్నప్పటి నుంచి ఉంది. అప్పుడు ఆ సమయంలో వరల్డ్ వార్ II జరుగుతుంది. అప్పుడు ఆ సమయంలో ప్రభుత్వం డబ్బంతా యుద్ధానికే ఖర్చు పెడుతూ ఉంది. అప్పుడు మా విలేజ్కి కరువు వచ్చింది. మా విలేజ్లో తినడానికి తిండి లేదు. 3 సంవత్సరాల నుండి స్టోర్ చేసుకొని ఉన్న ఫుడ్ కూడా కొంచెం కొంచెంగా అయిపోవస్తూ ఉంది. ఆ కరువు కాలంలో పుట్టిన పిల్లలందరూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో వారి ఆర్తనాదాలు చాలా భయంకరంగా ఉండేవి. ఇక ఒక సర్టైన్ పాయింట్లో ఫుడ్ అంతా అయిపోయింది. వారి తల్లులు చేసేది ఏమీ లేక, ఆ చిన్నపిల్లల ఏడుపులు తట్టుకోలేక, వారి దగ్గర ఫుడ్ లేక ఆ పిల్లలను మా ఊరి దగ్గర ఉన్న చెరువులో వేసి వారు కూడా ఆ చెరువులో దూకి చనిపోదాం అనుకుంటారు. అలా విలేజ్లో దాదాపుగా 20% మంది అలానే ఆలోచించి చెరువులో దూకి చనిపోయారు. ఇక వారిలో అలా ఆలోచించిన వారిలో మా తాతయ్య కూడా ఉన్నారు. ఒక యుద్ధం ముగిసింది. విలేజ్లో కూడా వాతావరణం మారింది. ఇక మెల్లగా వర్షాలు కురవడం మొదలైంది. ఇక విలేజ్ అంతా సెట్ అవుతుంది అనుకున్నాం, కానీ ఇక్కడే అంతా రివర్స్లో జరిగింది. మా ఊరు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తుంది అనుకున్నాం, కానీ అప్పుడు మా ఊరి చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళిన వారందరూ తిరిగి రాకపోవడంతో అక్కడ వాళ్ళు చెక్ చేశారు. అక్కడ వారికి చిన్నపిల్లల ఏడుపులు వినిపించడం మొదలైంది. ఆ ఏడుపులు అసలు ఎక్కడ నుంచి వస్తున్నాయని చెక్ చేయడానికి ఆ రివర్లో దిగిన వారు మళ్ళీ తిరిగి రాలేదు. దానితో ఆ రివర్లో ఏదో పారానార్మల్ డార్క్ ఎనర్జీ ఉన్నట్లు మా ఊరి వారు గమనించారు. ఆ రివర్లో ఉన్న దానిని ఎలాగైనా ఆపడానికి డార్క్ మ్యాజిక్ చేద్దాం అనుకున్నారు. అలా డార్క్ మ్యాజిక్ చేయడానికి వచ్చిన వారు ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగడం ఆగాలి అంటే, ఈ విలేజ్లో మదర్స్ తమకి అన్నిటికంటే విలువైన తమ బిడ్డలను ఎలా అయితే ఈ చెరువులో వేశారో, అలాగే ఈ విలేజ్లో ఉన్న వాళ్ళందరూ తమకు బాగా విలువైన వాటిని ఐ సింబల్ ఉన్న బాక్స్లో వేసి దానిని చెరువులో వేయాలి అన్నారు. అప్పుడే మా తాతయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అప్పుడే మా తాతయ్య చాలా తెలివిగా ఆలోచించి డార్క్ మ్యాజిక్ చేయడానికి వచ్చిన వారితో, ఈ విలేజ్లో ప్రతి ఒక్కరూ వారికి విలువైన దానిని చెరువులో వేయడం కష్టం, అందుకే ప్రతి ఒక్కరి విలువైన వస్తువు ధర ఎంతో అలా ప్రతి వారు
వారి విలువైన వస్తువు ధరకు అందరం కలిపి ఒక విలువైన వజ్రాన్ని కొనుగోలు చేస్తాం. అది ఐ సింబల్తో ఉన్న ఆ బాక్సులో ఉంచి దానిని చెరువులో వేస్తాం అని చెబుతాడు. అలా చేస్తే ఈ డార్క్ మ్యాజిక్ పనిచేస్తుందా అని ఆ డార్క్ మ్యాజిక్ చేసేవాళ్ళని అడుగుతాడు. పనిచేస్తుంది అని డార్క్ మ్యాజిక్ చేసేవారు చెబుతారు. అలా ఆ ఊరి వాళ్ళందరూ తమకు విలువైన వస్తువులు ఎంత వాల్యూ అయితే అవుతుందో అంత డబ్బును మా తాతయ్యకు తెచ్చి ఇచ్చారు. మా తాతయ్య ఆ డబ్బుతో ఒక వాల్యుబుల్ డైమండ్ కొన్నారు. ఆ డైమండ్ ఈ రోజుల్లో కొనాలి అంటే కొన్ని $1,000,000 అవుతుంది. తరువాత ఆ ఊరి వారందరూ మా తాతయ్యను నమ్మి ఆ డైమండ్ను ఐబాక్స్లో ఉంచి దాన్ని రివర్లో వేయమని మా తాతయ్యకు ఇచ్చి పంపారు. కానీ మా తాతయ్య ఆ బాక్స్లో డైమండ్ను బయటకు తీసి కొన్ని రాళ్ళు ఉంచి ఆ బాక్స్ను నీళ్ల లోపలికి వదిలేశారు. అందువల్లే మా ఊరికి పట్టిన శాపం అలాగే ఉంది. కానీ మా తాతయ్య ఆ రోజే ఆ డైమండ్ని ఆ చెరువులో వేసి ఉంటే ఇంతమంది చనిపోయేవారు కాదు. మా తాతయ్య ఆయన చేసిన తప్పుకి చాలా పెద్ద శిక్ష అనుభవించారు. ఆ రోజుల్లో మా తాతయ్యకు పరాలసిస్ వచ్చి చనిపోయారు. సో ఇదే డిటెక్టివ్ రాబిన్ నాకు తెలిసిన నిజం. నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. నాకు ఆ చావులకు ఎటువంటి సంబంధం లేదు. మా తాతయ్య బుక్ని నాకు తిరిగి ఇవ్వండి ప్లీజ్. డిటెక్టివ్ రాబిన్ ఇలా అంటాడు. అంతా బాగానే ఉంది, కానీ నువ్వు నాకు ఇదంతా ఎందుకు ముందు చెప్పలేదు? నేను మళ్ళీ ఆ రివర్ నుండి తిరుగు రాను అని కదా నువ్వు నాకు మా తాతయ్య బుక్ ఇచ్చావు కదా. నువ్వు నా దగ్గర ఇంకా ఏదో దాస్తున్నావు లేదా డిటెక్టివ్? లేదు డిటెక్టివ్, మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మా తాతయ్య ఆ డైమండ్ ఎక్కడ దాచాడో కూడా నాకు తెలియదు. ఆ రహస్యం ఆయనతోనే సమాధి అయింది. మీరు నన్ను బెదిరించవద్దు. మా తాతయ్య బుక్ నాకు ఇస్తారా అని రాబిన్ని అడుగుతాడు. సరే తీసుకో అని డిటెక్టివ్ రాబిన్ బుక్ని ఇవ్వబోతాడు. సో లైబ్రరియన్ చిన్నగా బుక్ తీసుకోవడానికి డిటెక్టివ్ రాబిన్ వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. అప్పుడే అటుగా ఒక రూమ్ నుండి చిన్న పిల్లల ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. అది సేమ్ రివర్ దగ్గర వచ్చిన ఏడుపులానే ఉంది. సో రాబిన్ అలర్ట్ అయి, ఏంటి లైబ్రరియన్, ఇక్కడ చిన్న పిల్లవాడి ఏడుపు వినిపిస్తుంది. సేమ్ రివర్ దగ్గర ఏ ఏడుపు అయితే వినిపించిందో అలానే ఉంది. ఇక్కడ ఏం జరుగుతుంది లైబ్రరియన్ అని రాబిన్ అడుగుతాడు. చిన్నపిల్లాడి ఏడుపా? నాకేమీ వినిపించడం లేదే అని అంటాడు లైబ్రరియన్. ఇక డిటెక్టివ్ రాబిన్ ఏడుపు వినిపిస్తున్న వైపు పరిగెత్తుతూ వెళ్తాడు. అక్కడ ఒక డోర్ వెనకాల నుండి ఆ శబ్దం వస్తుంది. ఇక రాబిన్ ఆ డోర్ ఓపెన్ చేద్దాం అనుకునే లోపు లైబ్రరియన్ ఇలా అంటాడు. రాబిన్, డోర్ ఓపెన్ చేయొద్దు, నీకే చెప్తున్నా అని అరుస్తాడు. ఇక ఇదేమీ పట్టించుకోకుండా రాబిన్ డోర్ ఓపెన్ చేస్తాడు. కానీ అక్కడ ఉన్నదాన్ని చూసి రాబిన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు.